ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో విమానంలో ప్రయాణించాలంటే ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. ఇక ఇటీవలే అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఆ భయం మరింత ఎక్కువైంది. ప్యాసింజర్లో ఇలాంటి భయాలు నెలకొన్న నేపథ్యంలో ఎయిర్లైన్స్ ఎంత అప్రమత్తంగా ఉండాలి? కానీ తాజా ఘటనతో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. తాజాగా మరోసారి ఓ అంతర్జాతీయ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఓ ప్రయాణికుడు గాల్లో ఉండగానే ఓ షాకింగ్ సంఘటన జరిగింది. ఇక విషయంలోకి వెళ్తే జూన్ 30వ తేదీన షాంఘై నుండి టోక్యో బయలుదేరిన జపాన్ ఎయిర్లైన్స్ బోయింగ్ 737 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఒక్కసారిగా విమానంలో అలజడికి గురైంది. విమానం ఒక్కసారిగా 36,000 అడుగులు ఎత్తు నుండి 10,000 అడుగుల కిందకు దిగింది. ఇక పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో విమానంలో ఉన్న 191 మంది ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. ఈ సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో విమాన సిబ్బంది ప్రయాణికులకు ఆక్సిజన్ మాస్కులు అందించింది. ఇక ఈ ఘటన సమయంలో పైలట్ ప్రయాణికులకు ఎమర్జెన్సీ అని అలర్ట్ చేశారు. ఆకస్మిక కుదుపులకు నిద్ర నుంచి మేల్కొన్న ప్రయాణికులు చావు భయంతో విమానంలోనే వీలునామాలు రాశారు. బ్యాంకు పిన్ నెంబర్లు, ఇతర వివరాలను కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. అయితే పైలట్ చాకచక్యంగా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.